హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ధనుష్ నటించిన ఖరా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇందులో వచ్చేసి మన క్యాస్టింగ్ ధనుష్, మమితా బైజు, ఈమె ప్రేమల సినిమా ఉంది కదా, ఆమె హీరోయిన్. కేఎస్ రవికుమార్ డైరెక్టర్. అయినా ఈ సినిమా కాదు, ఆయన డైరెక్టర్ అనమాట. సంగీతం జీవి ప్రకాష్ అండ్ డైరెక్షన్ విఘ్నేష్ రాజా. లాస్ట్ ఇయర్ మాత్రం కుబేరా, రాయన్ సినిమాలతో మనోడు మంచి హిట్లు కొట్టాడు ధనుష్. సో ఈ ఖరా సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది ఈ వీళ్ళు తెలుసుకుందాం. కరస్వామి అరియాస్ ధనుష్ ఖరా ఒక దొంగ అనమాట. ఈ దొంగని మమితా బైజు ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న హోటల్లో పనిచేస్తూ ఉంటారు. ఆ జీతం సరిపోక కొత్తగా మనం కూడా హోటల్ పెట్టాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేస్తాడు మనోడు హీరో, ఊరికి వెళ్ళి ఊర్లో తన పొలం అయితే ఏముందో ఆ పొలం పేపర్లు తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటాడు. సో ఆల్రెడీ తండ్రి దగ్గర కొంత డబ్బులతో దొంగతనంతో పారిపోయిన హీరో మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి ఆ పొలం పేపర్ల కోసం తిరిగి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ పొలం పేపర్లు బ్యాంకులో ఉంటాయి. సో అసలు ఆ బ్యాంకులో ఎందుకు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా దొంగగా ఎలా మారాడు, ఫైనల్గా ఏమైంది అనేది స్టోరీ. సో సింపుల్ స్టోరీ అనమాట. సో ఓవరాల్గా అయితే ఈ తండ్రి కొడుకుల సెంటిమెంట్ అనేది చాలా కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే వెరీ బోరింగ్ అయితే సినిమా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ సినిమాలో జయరామ్ కూడా అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ బట్ అతను చచ్చిపోతాడు యాక్సిడెంట్ అయ్యి, అది వేరే విషయం అనుకోండి. అలాగే ఈ తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ అక్కడక్కడ అయితే కొంచెం బెటర్గా అయితే అనిపించవచ్చు. మరీ బీభత్సం అనేది కాదు, కానీ కొన్ని చోట్ల అయితే అబ్బా ఏం సినిమా అయ్యా బోర్ కొట్టింది అన్నట్టుగా అయితే అనిపించింది. అలాగే ఇంటర్వెల్ ముందు ఒక బ్యాంక్ రాబరీ సీన్ ఉంటుంది. అదైతే అబ్బా ఎంతో అలా ఏంద్ర నాయన ఇంకా అలా నువ్వు పోరా బాబు బయటికి అట్లా అవన్నీ ఒక డిఫరెంట్ అయితే ఆ సీన్ చాలా బాగుంటుంది. చాలా ఎగ్జైట్మెంట్గా అసలు అంత ధనం సినిమా అయితే ఉంటుంది అనమాట ఇంటర్వెల్ సీన్ ముందైతే. అండ్ అలాగే పోలీస్ ఆఫీసర్గా చేసిన సూరజ్ అయితే మలయాళం యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేసాడు సినిమాలో. చివరికి పోలీస్ ఆఫీసర్ ఈ దొంగని పట్టుకున్నాడా లేదా అనేది ఫైన్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఈ సినిమాలో ధనుష్ అయితే బాగా చేశాడు. అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు, ఏదో స్టార్టింగ్ కొంత ఉంటుంది, చివరిలో కొంత ఉంటుంది, అంతే. పెద్దగా చెప్పొద్దాక పాటలు కూడా ఏం లేవు. ఓకే, అసలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే సినిమాలు అయితే ఏం లేవు అనమాట. అలాగే ఈ మెయిన్ ఎవరయ్యా అంటే సినిమాలో ధనుష్ అండ్ డిఎస్పీకి యాక్ట్ చేసిన సూరజ్, అలాగే బ్యాంక్ ఎంప్లాయ్గా యాక్ట్ చేసిన మన జయరామ్, వీళ్ళు ముగ్గురు అయితే సినిమా అంతా నడిచిద్ది, వీళ్ళ మీద నడిచిద్ది అనమాట. అండ్ వాళ్ళ ఫాదర్ అయితే పెద్ద క్యారెక్టర్ అయితే ఏమీ లేదు, అంత బుస్సులాగా ఉంటుంది. ఓకే, మరీ అంత అయితే వర్త్ఫుల్గా అయితే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే అనిపించలేదు అనమాట. సో ఓవరాల్గా అయితే సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా అనిపించింది. అండ్ లో బడ్జెట్, రెమ్యునేషన్ అంతా వెళ్ళే ఉంటుంది, కానీ పెద్దగా అయితే అక్కడక్కడ కొన్ని సెట్టింగ్లు అయితే ఉన్నాయి, కానీ రిమైనింగ్ అంతా అయితే కంప్లీట్ విలేజ్ సెటప్, రౌండింగ్ అంతా ఈ పొలం గట్లు చెట్లు ఇట్లా అయితే అది కంప్లీట్ ఒక సెటప్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుందంటే కంప్లీట్లీ కూడా అయితే ఫస్ట్ 20 మినిట్స్ అయితే కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. అండ్ అక్కడి నుంచి సినిమా అయితే బాగుంది కంప్లీట్లీ కూడా. అండ్ జీవి ప్రకాష్ సంగీతం అయితే సూపర్ వండర్ అని కాదు, కానీ ఓకే సినిమా అయితే చూడొచ్చు అన్నట్టుగా అయితే సంగీతం అయితే ఇచ్చాడు. అండ్ మొత్తం విజువల్స్ బాగున్నాయి, ఆర్ట్ వర్క్ బాగుంది, కంప్లీట్గా అన్నీ బాగున్నాయి అనమాట. అండ్ ఈ సినిమాకి వచ్చేసి ప్లస్ పాయింట్ ధనుష్ యాక్టింగ్, ఫస్ట్ హాఫ్లో తండ్రి వాళ్ళిద్దరు కొడుకులు ఎమోషన్ అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయింది, మరీ కాదు. అండ్ క్లైమాక్స్ సీన్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే అరౌండింగ్ రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం లేదు. లాస్ట్ మూవీ కూడా సేమ్ అంతే అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి ఫైనల్ క్లైమాక్స్ సింపుల్గా ముగిచేశారు. సో ఇది ఇంకో ఓవరాల్గా అయితే చెప్పుకుంటాకైతే పెద్దగా అయితే ఏం లేదు. సో ఇది రివ్యూ. నేనైతే అరౌండింగ్ ఈ సినిమాకి 3/5 రేటింగ్ అయితే ఇస్తాను. మీరు కూడా సినిమా చూస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.